హాయ్ ఫ్రెండ్స్, డిఎస్పీ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నమస్తే అండి. ఏపీ డిఎస్సి 2025 సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ సమాచారం నా దగ్గర ఉందండి. ఆ సమాచారాన్ని మీకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఆ ఏపీ డిఎస్సి 2025 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నార్మలైజేషన్కు సంబంధించినటువంటిదండి. రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ దాదాపు పూర్తి చేసినట్టుగా సమాచారం ఉందండి. ఇక దీని మీద కోర్టు యొక్క కేసులు ఎటువంటి ఇబ్బందిని కలిగిస్తాయనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఈ రిజల్ట్స్ మీద ఎటువంటి స్టే విధించలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒకవేళ ఏపీ హైకోర్టు స్టే విధిస్తేనే రిజల్ట్స్ ఆగే అవకాశం ఉంటుందండి. ఇంతవరకు స్టేకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఏది కూడా న్యూస్ పేపర్లో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడ కూడా బయటికి రాలేదు కాబట్టి ఇప్పటిదాకా రిజల్ట్స్ మీద స్టే లేదండి. అంటే దీని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోవచ్చని అర్థము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా నార్మలైజేషన్ ప్రక్రియ మీద దృష్టి సారించింది. పూర్తిగా దాని మీదనే దృష్టిని కేంద్రీకరించి నార్మలైజేషన్ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకొచ్చిందండి. ఇక ఏ క్షణమైన ఆ నార్మలైజేషన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశం ఉందండి. పర్టికులర్గా ఫలానా తేదీ అని చెప్పలేం కాదండి. రాష్ట్ర ప్రభుత్వం తన అనుకూలాన్ని బట్టి ఎప్పుడైనా ఏ క్షణమైనా ఈ రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే దీని మీద కోర్టు స్టే విధించలేదు కాబట్టి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తా ఉంది. అదేవిధంగా సెప్టెంబర్ 5 నాటికి ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయాలి అనే ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందండి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా చాలా అలర్ట్గా ఉండండి. మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ను అంతా సిద్ధంగా ఉంచుకోండి. ఈ ఆగస్టు లోపు మీ నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది. సెప్టెంబర్ 5 లోపు మీరు జాయిన్ కావాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందండి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత వేగంగా ఈ పని చేస్తుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో ఎక్కడ కూడా పూర్తిగా సఫిషియెంట్గా కావాల్సినటువంటి టీచర్స్ లేరు కాబట్టి ప్రభుత్వం మన విజయరామరాజు గారు అండి చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారండి. చాలా వేగంగా ఈ ఖాళీలను భర్తీ చేసే ఉద్దేశం వారికి ఉంది కాబట్టి నార్మలైజేషన్ ప్రక్రియను దాదాపు కంప్లీట్ చేయడం జరిగింది. తొందరలోనే ఈ నార్మలైజేషన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకొని కౌన్సిలింగ్కు హాజరు కావాల్సినటువంటి అవసరము ఉంటుందండి. ఇది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం అండి. నా దగ్గర ఉన్నటువంటి ఖచ్చితమైన సమాచారాన్ని నేను మీకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోను ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఒకవేళ మీరు నమ్మాలనుకుంటే నేను చెప్పిన మెసేజ్ను నమ్మండి. ఒకవేళ నమ్మకపోతే అది మీ ఇష్టం అండి, నేనేం చేయలేను. ఎందుకంటే నా దగ్గర ఉన్న సమాచారం కనీసం కొంతమంది అభ్యర్థులకైనా ఉపయోగపడుతుంది అనే సదుద్దేశంతో నేను ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఎలా ఆలోచిస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లేరు కాబట్టి చాలా వేగంగా చాలా తొందరగా ఈ ఖాళీలను భర్తీ చేస్తే ప్రభుత్వము మిగతా వాటి మీద దృష్టి పెట్టచ్చు. విద్యార్థుల యొక్క చదువు నాణ్యత విషయం కావచ్చు, మిగతా విషయాల మీద దృష్టి పెట్టడానికి అధికారులకు సమయం దొరుకుతుంది. కాబట్టి దీని మీద నార్మలైజేషన్ మీద దృష్టి పెట్టి నార్మలైజేషన్ పూర్తి చేసినట్టు సమాచారం ఉంది. ఏ క్షణమైనా ఈ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులను చాలా అలర్ట్గా ఉండాలని నేను కోరుతున్నానండి.